క్రికెట్ ప్రేమికులకు ఐపీఎల్ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియా, పాకిస్తాన్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ వల్ల ఐపీఎల్‌ని కొన్ని రోజులకి సస్పెండ్ చేశారు. దీంతో ఐపీఎల్ లవర్స్ నిరాశ చెందారు. ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ఐపీఎల్‌ని రెజ్యూమ్ చేయాలని యాజమాన్యం ఆలోచిస్తుంది. మే 16 లేదా 17 తేదీలో టోర్నీని రెజ్యూమ్ చేసే అవకాశం ఉంది. ఇదే విషయంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్, బీసీసీఐ అధికారులు చర్చలు చేశారు. ఇప్పుడు ఐపీఎల్ రీషెడ్యూల్‌పై వర్క్ చేస్తున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా చెప్పారు. ఇప్పటి వరకు ఐపీఎల్‌ను తిరిగి ప్రారంభించడంపై నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తాం. టోర్నమెంట్‌ను త్వరగా రెజ్యూమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని శుక్లా చెప్పారు. ప్లేయర్స్‌ని వెనక్కి పిలిపించాలని అన్ని ఫ్రాంచైజ్‌లకు ఫోన్స్ వెళ్లాయని, లఖనౌలో టోర్నీని రెజ్యూమ్ చేస్తారని టాక్స్ నడుస్తున్నాయి. ఒకవేళ ఐపీఎల్ రెజ్యూమ్ అయితే మ్యాచ్లు హైదరాబాద్, చెన్నై, లఖనౌ, బెంగళూరులో జరిగే అవకాశం ఉందని కనిపిస్తుంది.